మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహాప్రభు చేత ఈ సెప్టెంబర్ మాసము 2వ ఆదివారము 8వ తారీఖు దేవాతి దేవుడు నడిపించినందుకు ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలగచేయవు. చాలు. చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఈ మాటలు చెప్తున్నాడు. ఈ మాటల్లో ఉన్న ఆంతర్యము మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, పౌలు భక్తుడు అన్నాడు, నేను యేసయ్య నమ్ముకున్నాను కదా అని మీరు అనుకోవచ్చు. యేసయ్య నమ్ముకున్నాను, ఈ పని చేయొచ్చు, దీన్ని చేయడం వల్ల మాకు తప్పేంటి, బైబిల్ కూడా దీన్ని తప్పు అనిపించట్లేదు కదా అని చెప్పి చాలా పర్యాయములు నేను ఇది చేయడానికి అర్హుడిని, నేను ఇది చేయడానికి అర్హత సంపాదించుకున్నాను అంటూ అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ నేను చేయడానికి నాకు దేవుడు అర్హత ఇవ్వలేదు అని చెబుతూ, అన్నీ నేను చేయొచ్చు కానీ అన్నీ మనకు క్షేమాభివృద్ధి కలగచేయవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అన్నీ మనకు క్షేమము కాదు అని అంటున్నాడు. కొన్ని తినేవి ఆరోగ్యానికి మంచివే, పళ్ళు బాగోలేదు అనుకోండి, తినడం వల్ల ఏమొస్తుంది, నొప్పులు వస్తాయి. అలాగని చెప్పి అది చెడ్డది అనడానికి వీల్లేదు. అన్నీ మంచియే, కానీ మన అవయవాలు సరిగ్గా లేకపోతే, మన ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అవే ఏమవుతాయంటే విషపూరితమవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది కదా అని చెప్పి మందుల షాప్కి వెళ్ళి నాకు పారాసెటమాల్ $650 అని చెప్పి మనం మందు తీసుకొని ఓ కట్ట కొనుక్కొని జాగ్రత్త పెట్టుకుంటాం. ఈ వర్షాకాలము, శీతాకాలము, యాసకాలము అంతా కూడా జ్వరం వస్తే ఓ టాబ్లెట్ తీసుకుంటాం, వేసుకుంటాం. నొప్పులు వచ్చినా ఓ టాబ్లెట్ తీసుకుంటాం, వేసుకుంటాం. అయితే ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ జ్వరం వచ్చి ఆ మందు వేసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే ఆ అట్టను తిప్పి ఎంతవరకు దీనికి నేను వేసుకోవచ్చు అని మనం చూస్తాం. దీన్ని ఎక్స్పైరీ డేట్ అంటారు. ఓ తారీఖు ఉంటుంది. ఈ మందు పవర్ ఆ తారీఖు వరకే పనిచేస్తుంది. కనిపెట్టినోడే ఏం చెప్తాడు, అమ్మా నేను కనిపెట్టింది మీ ఆరోగ్యం కొరకే, నేను కనిపెట్టింది మీ క్షేమం కొరకే, కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది, ప్రతి దానికి ఒక తేదీ ఉంటుంది. ఆ తేదీ దాటిన తర్వాత వేసుకుంటే ఏదైతే నీకు రోగాన్ని ఇచ్చేదో, ఆరోగ్యాన్ని ఇచ్చేదో అదే నీకు ఏం చేస్తుంది, అనారోగ్యాన్ని కలగజేస్తుంది. పాలు ఉంటాయి, అలాంటి తారీఖు వరకు కాసుకుంటే ఏ బాధ ఉండదు, తారీఖు దాటితే విరిగిపోతాయి. ఇచ్చేటప్పుడు మంచిది వచ్చుగా అంటే ఇచ్చేటప్పుడు మంచిగానే ఇచ్చాడు. ఒక తారీఖు, ఒక లిమిట్ పెట్టాడు. దేవుడు కూడా మనకంతే, తయారు చేసిన వాడే లిమిట్ పెట్టాడు. పలానా తారీఖు వరకే, పలానా వరకే నేను పనిచేస్తాను. తరువాత అలా కాదు అని చెప్పి మనం చేస్తామనుకోండి, దాన్ని ఏం చేస్తాం. ఉదాహరణకి దేవుడు బలులిచ్చాడు. ఆది కాండం మొదలకాండ నుంచి నిర్గమకాండంలో దేవుడు లేవీలతో అంటున్నాడు, పలానా తప్పు చేశారా బలివ్వండి, పలానా పాపానికి పలానా పాప పరిహార్థ బలి, పలానా సమాధాన బలి. దేవుడే చెప్పాడు బలి ఇవ్వాలి, రక్తం చూపించాలని.
రక్తం చూపించాలని చెప్పిన దేవుడే ఒక రోజు వచ్చి అంటున్నాడు, ఇక రక్తంతో పని లేదు, నేనే మనుషులందరి కొరకు పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తన రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని. ఇక దేవుడు ఇక రక్తంతో పని లేదు, నేనే రక్తం చిందిస్తానని చెప్పి చనిపోయాడు. రక్తాన్ని ఇమ్మన దేవుడే రక్తం చిందించి చనిపోయాడు, పాప పరిహారంతో అక్కడ ముగించాడు. కానీ ఈరోజు చాలా మంది కూడా రక్తాన్ని చిందిస్తూనే ఉన్నారు. దేవుడు వద్దు అన్నాడు, ఇక ఆపేశాడు. ప్రారంభించిన దేవుడే లిమిట్ పెట్టాడు, పలానా సమయం వరకు పెట్టాడు, ఆయన రాకడ వరకు పెట్టాడు, ఆయన భూమి మీద జన్మించేంత వరకు పెట్టాడు. అలాగా కొన్ని బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూసిన వారైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, అన్నిటిలో మనకు స్వాతంత్రం ఉన్నా అన్నీ మనకు క్షేమము కాదు అంటున్నాడు. క్షేమము కానివి కొన్ని ఉన్నాయి, మన ఆరోగ్యము పాడు చేసేవి, ఆత్మ సంబంధమైనప్పటికీ ఆలోచన కనుక సరిగ్గా లేకపోతే పాడైపోతావు. అన్నీ క్షేమము కాదు, అందరూ మంచోళ్ళు కాదు. అమ్మ, దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ మంచోలేనండి. దేవుడి దగ్గరికి వచ్చారు కదా ప్రేమ చూపిస్తారేమో, దేవుడి దగ్గరికి వచ్చారు కదా జాలి చూపిస్తారేమో, దేవుడి దగ్గరికి వచ్చారు కదా వీళ్ళకి మనం ఏం బాధ పెట్టరేమో అనుకోవడానికి వీల్లేదు. ఈరోజు సంఘాల్లో కూడా ప్రియులారా దేవుళ్ళని నమ్ముకుంటూ కూడా పాపం చేసేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, జోదగాళ్ళు, వ్యభిచారులు అందరూ మంచోళ్ళు కాదు. మరొక మాట, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇక్కడ ఇంకో మాట చక్కగా మాట్లాడతారు చూడండి. ఇక్కడేమంటున్నాడు అంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయూ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబర్చుకును కొనబడ నొల్లను అంటున్నాడు. అన్నిటికీ స్వాతంత్రం ఉంది కానీ అన్ని నేను చేయలేను. ఈరోజు మనం ఒకటే నేర్చుకోవాలి, మనము దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా ఎవరితో సహవాసం చేయాలి, ఎవరి వెంట మనం నడవాలి, ఎవరి దగ్గర ఆత్మీయత నేర్చుకోవాలి. అందరూ దేవుడు నమ్ముకున్న వారే కానీ అందరూ క్షేమస్తులు కాదు. అన్నీ చేయదగినవే కానీ అన్ని క్షేమము కలగ చేయవు అని అంటున్నాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ రోజంట ఓ చెట్టు మీద చక్కగా కోయిల పాట పాడుకుంటూ ఉన్నాడు. రోజు దాని పని ఏంటంటే చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటే ఈలోపు అక్కడికి ఒక కాకుల సమూహం వచ్చిందంట. కొన్ని కాకులు వచ్చినాయంట. ఏదో బియ్యమో పడిపోయినాయో గోధుమలు పడిపోయినాయో తినడానికి వచ్చినాయి. రోజు చూస్తుంది ఈ కోయిల, కాకులు వస్తున్నాయి, అక్కడ ఎవరో పెట్టింది తింటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. రోజు వస్తున్నాయి, తింటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఓ రోజు కోయిల అనుకుందంట, అవి నల్లగా ఉన్నాయి, నేను నల్లగా ఉన్నాను, నాకు ఆకలేస్తుంది, దానికి ఆకలేస్తుంది, అవి ఏదో శుభ్రంగా వచ్చి తింటున్నాయి, నేను ఇక్కడే ఉన్నాను కానీ తినలేకపోతున్నాను, కాబట్టి చిచ్చి ఇక నుంచి నేను కూడా దాన్ని ఏమంటారు అసహించుకున్నా, చీ అన్న ఇక నేను కూడా చదవను, ఈ కాకులతో కొంచెం కలిసి నేను తినాలనుకుని ఒక రోజు వెళ్ళిందంట. కాకులతో పాటు కాకుల్లో కలిసిపోయి తిన్నాక ఈ యొక్క ధాన్యం ఆరబెట్టేవాడుకో లేదంటే ఈ యొక్క బియ్యం ఆరబెట్టేవాడుకో రోజు కోపం వచ్చిందంట. అసలు ఏంటంటే ధాన్యం ఆరబెడుతున్నాడు లేదా బియ్యం ఆరబెడుతున్నాడు, ఈ కాకులు గుంపు వస్తుంది, తినేస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇది చూసిన కోయిలు కూడా 1-2 సార్లు దాంతో కలిసి శుభ్రంగా కడుపు నిండా తింది. ఇది అనుకుంటుంది, ఇలా తింటే పర్లేదేమో అనుకుంటుంది. ఒక రోజంట అక్కడ ఉన్న ఆ ఇంటి యజమానుడు ఏం చేశాడంటే ఇలా కాదని చెప్పి ఒక కర్ర పట్టుకొని జాగ్రత్తగా నక్కి దాక్కున్నాడంట. ఈ కాకుల గుంపుతో పాటు కోయిలు కూడా వచ్చిందంట. వెంటనే కర్రేసి బాధేటప్పటికి కాకులు చిత్తులు మాదే కదా తప్పించుకుంది, కానీ కోయిలు తప్పించుకోలేకపోయింది. దాని మీద కర్ర పడింది, దెబ్బ తగిలింది, చావు బ్రతుకులు కొట్టుకుంటుంది. అనుకుందంట, అనవసరంగా వచ్చి ఏం పోగొట్టుకున్నాను, ప్రాణము పోగొట్టుకున్నాను. అదే పసుతుండైనా చెట్టు మీద ఉంటే బతికేవాడినేమో, ప్రకృతి పడ్డాను, వీళ్ళతో నేను సహవాసం చేశాను, నాకేం కలగజేసిందంటే చావుని. నిజమే, కొన్నిసార్లు పాపం చేసేవాడికి ఏం అవ్వట్లేదు కదా, ఆడు అబద్ధాలు ఆడినా ఏం జరగట్లేదు కదా, వీడు తప్పు చేస్తున్నా ఏం కావట్లేదు కదా అని చెప్పి
ఏమండి, మనకి స్వాతంత్రం ఉంది, నేను కూడా క్రైస్తవుణ్ణి, నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను, ఆవిడే నమ్ముకుంది, నేను నమ్ముకున్నాను అని భ్రమలో చాలా మంది ఏం చేస్తున్నామంటే ఏ పని పడితే ఆ పని చేసేస్తున్నారు. దేవునికి ఒక ఉగ్రతకి మన పాలు భాగస్తులు అవుతున్నారు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా కొన్ని ఉన్నాయి అవే మనకి క్షామాన్ని కలగజేస్తాయి, కానీ అన్నీ మనకు క్షామం కలగజేయవు. కాబట్టి ఆ కొన్నైనా మనం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని క్షామాభివృద్ధిలోనికి నడిపించాలని ప్రభు కోరుకుంటున్నారు అన్నమాట. అందుకని బైబిల్ చెప్తుంది, 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయాన్ని తీస్తే ప్రియులారా 4-5 వచనాల్లో 3 రకాలైన క్షామాభివృద్ధుల గురించి మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 14వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును గాని ప్రవచించువాడు సంగములకు క్షేమాభివృద్ధి కలగచేయును. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుకుంటున్నాను కానీ మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుకుంటున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందిన నిమిత్తం భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే కానీ వారికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఇక్కడ 3 చెప్తున్నాడు. మొట్టమొదటిది సొంతంగా క్షేమాభివృద్ధి. కొంతమంది నేను బాగుంటే చాలు అనుకుంటారు. ఇంకొంతమంది నేను బాగుండాలి, నాతో పాటు నా జనము బాగుండాలనుకుంటాడు. ఇంకొకడు ఏం చేస్తాడంటే నా కుటుంబం బాగోవాలనుకుంటాడు. ఇక్కడ 3 ఉన్నారు. ఒకడు భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకుంటాడు. 2 భాషలతో మాట్లాడువాడు సంఘములో క్షేమాభివృద్ధి కలగజేసుకుంటాడు. భాషలతో మాట్లాడి ప్రవచించేవాడు తన కుటుంబం అంతటికి క్షేమాభివృద్ధి కలగజేసుకుంటాడని క్షేమాన్ని గురించే మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథములో కొన్నివి మనకి మంచివి అంటున్నారు, కొన్ని మనకి మంచివి, అన్ని మంచివి కాదు. మళ్ళీ చెప్తున్నా, ఒక రోజంట ఒక కప్ప ఒక శాపం ద్వారా కప్ప అయింది. అది ఒక శాపం వచ్చింది దానికి, అది కప్ప అయింది. దానికి ఉన్న ఆ శాపం పోవాలి అనుకుంటే ఓ పని చేయాలి. అదేంటంటే దారిన పోతున్న ఎవడైనా సరే ఆ కప్పను తీసుకొని నాలుగుతోనంట నాకితే ఆ కప్ప అంట మళ్ళీ యువరాజై, మళ్ళీ తనకి పూర్వ జన్మ, మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, మళ్ళీ పూర్వపు జన్మ, తన శాపం పోయి పూర్వపు జన్మ వస్తుందంట. ఇప్పుడు ఆ కప్ప మీకు దొరికింది, ఏం చేస్తాం? దానికి విడుదల ఇస్తావా? ఒక ఆవిడ అనుకుందంట, కప్ప తీసుకుంది, అది మాట్లాడడం మొదలుపెట్టింది. అమ్మా నువ్వు నన్ను నాకితే నాకు విడుదల వస్తే నా బతుకు బాగుంటుందమ్మా అని చెప్పి మాట్లాడుతుంది. ఈలోపు ఆవిడకు ఒక ఆలోచన వచ్చిందంట, నేను నాకితే నీకు ఉపయోగమేమో కానీ నాకు ఉపయోగమా? అదే 10,000కి మాట్లాడే కప్ప నమ్మితే మాట్లాడదే. మళ్ళీ నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు దీన్ని నాకితే దాని శాపం పోతుంది, అది బయటికి వెళ్ళిపోద్ది. ఉపయోగం ఏంటి? నా వల్ల ఒకరికి జీవితం వచ్చింది, ఆడు పద్దా చెప్పుకుంటాడో లేదో, అదే డబ్బులు పెట్టి అమ్ముకుంటే నా 10,000 వస్తాయిగా. ఈరోజు చాలా మంది నీ ఉపయోగం అయితే ఏంటి, లేకపోతే ఏంటి, నేను బాగుంటే చాలు అనుకుంటున్నాను. కానీ దేవుడు చెప్తున్నాడు, అన్నిటిలో మనకి క్షేమము లేదేమో, ఉపయోగం లేదేమో, కానీ కొన్నిటి వలన మనకి ఉపయోగాలు ఉన్నాయంట. అలాంటి భక్తి, అలాంటి ఆత్మీయత, అలాంటి అనుగుణాలు మనం చేయగలిగితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూస్తాం. చూడండి, 4 రకాలైన క్షేమాభివృద్ధిని మనం చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయమున మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగి చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగ చేయును. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుతున్నాడు. 1 జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు, 2 ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో నీ ద్వారా ఏదైనా క్షేమము,
అది నీకు ఇతరులకి. ఏంటి, ఎవరైనా సరే అరే ఈ పని చేస్తే నాకు లాభమే నీకు లాభం అంటేనే చేస్తాం, అంతేగాని నువ్వు ఈ పని చేయరా నేను బాగుపడతానంటే చేస్తావా, నాకేంటి అంటాం. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఇక్కడ ప్రేమించడం వలన నీకు లాభమే, ప్రేమించబడిన వాడికి లాభమే. ఈ ప్రేమ శరీర సంబంధమైన ప్రేమల గురించి మాట్లాడట్లేదు. ఈ ప్రేమ లోకం కోరుకుంటున్న ఐ లవ్ యూ అని చెప్తున్న ప్రేమల గురించి మాట్లాడట్లేదు. ఈ లోక ప్రేమ అంతా కూడా శరీర కోరికల కోసము, మనిషి యొక్క అవకాశాల కోసము ఉపయోగిస్తున్నారు. కానీ మన యేసు ప్రేమ మనందరికీ ఏం కలగజేస్తుందంటే క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. బైబిల్ చెబుతుంది యేసు క్రీస్తు ప్రభువు వారు మనల్ని ప్రేమించబట్టియే మనం ఇంకనూ పాపులమై ఉండగా మన యేసే మనల్ని ప్రేమించాడు. మనం ఇంకనూ శత్రువులమై ఉండగా యేసే మనల్ని ప్రేమించాడు. ఈరోజు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను నిన్ను ప్రేమించినట్లు నీ ఇతరులను ప్రేమించాలి. మనకిచ్చిన 10 ఆజ్ఞలను దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. ఒకటి, నీ దేవుణ్ణి ఆరాధించాలి, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, నిన్ను నువ్వు ప్రేమించుకునేటట్లు ఇతరులను ప్రేమించాలి. మనం ఎప్పుడైనా ద్వేషించుకుంటావా, నేను బాగోలేదు, నేను అసహ్యంగా ఉన్నాను అనుకుంటావా? అద్దంలో చూసుకుని నల్లోడైనా ఆ కర్రోడైనా ఏమనుకుంటాడు, నేను అందగాడిని అనుకుంటాడు. ఎవడో తనతో ద్వేషించుకోడు. అలాగే మనల్ని ఎలాగైతే మనం ప్రేమించుకుంటామో ఇతరులను కూడా ప్రేమించాలి. ఇదే యేసయ్య మనకిస్తున్న ప్రేమ. మనం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అక్కడ 13 వచనాలు ఉంటాయి. ఆ 13 వచనాలు కూడా ఏం చెప్తున్నాయంటే ప్రేమల గురించే మాట్లాడుతున్నాయి, ప్రేమల గురించే తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య ప్రేమ నిన్ను నన్ను క్షేమాభివృద్ధిలోకి నడిపించింది. ఆయన కోరుతున్నాడు కదా, ఒక క్రైస్తవుడు బాధల్లో ఉన్నవాడిని ప్రేమించాలి, ఇబ్బందుల్లో ఉన్నవాడిని ప్రేమించాలి. నాకేం వస్తుందో అనుకుంటున్నావేమో, దేవుడు బాకీ పడే దేవుడు కాదంట. మనం ఇతరులు ఆపదలో ప్రేమించినప్పుడు, ఆదుకున్నప్పుడు, సహాయం చేసినప్పుడు నీకు నీ కుటుంబానికి దేవుడు క్షేమాభివృద్ధిని కలగజేయునుగాక. నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను ఉదాహరణలు. మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఆయనంట ఎండాకాలంలో పడి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఒక డాక్టర్ గారు ఏదో పని మీద ఒక ఊరు వెళ్ళాడు. ఆయన అక్కడ ఊరు పని ముగించుకొని వస్తూ ఉంటే ఎండ తీవ్రతకి తనకు దాహం వేసిందంట. ఆ పక్కన రోడ్డు పక్కన ఉన్న ఒక ఆవిడ్ని బండి ఆపి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇక్కడ ఎక్కడా షాపులు లేవు, తాగడానికి నాకు దాహం వేస్తుంది, కొంచెం ఏమైనా మంచినీళ్ళు ఉంటే ఒక గ్లాస్ ఇవ్వమ్మా అంటే ఆవిడ ఎంతో ప్రేమ కలిగిన ఆవిడ, ఏసే నమ్ముకున్న ఆవిడంట. ఆవిడంటుంది, మంచినీళ్ళే కర్మయ్య, ఇదిగో నాకు పాడ ఆవులు ఉన్నాయి కాబట్టి చక్కగా మజ్జిగ చేసిస్తాను కూర్చో అని చెప్పి ఆయన ఎదురుగానే చక్కగా వాళ్ళ చిన్న పాపను వేసుకొని అక్కడే చక్కగా మజ్జిగ చేసి ఆ గ్లాస్ నిండా ఆ బాబుకి ఇచ్చి మీరు తాగి వెళ్ళండి అని చెప్పిందంట. ఆ డాక్టర్ గారు చాలా సంతోషించి ఆ మజ్జిగ తాగి వెళ్ళిపోయాడంట. ఆలోచన చేయండి. అయితే కొన్ని రోజుల తర్వాత ఏ మజ్జిగ అయితే ఇచ్చిందో ఆవిడ వాళ్ళ చంటి పాపకి అనారోగ్యం వచ్చిందంట. ఎన్నో హాస్పిటల్ తిప్పిందంట. ఈలోపు ఒక హాస్పిటల్ దగ్గర 3 లక్షలు లేదా 2 లక్షలు పెట్టి ఆపరేషన్ చేస్తే పిల్ల బతికిద్ది అన్నారంట. ఆలోచన చేయండి. ఆ పాపను పరీక్షించడానికి వచ్చిన డాక్టర్ ఆమెను చూచి వెంటనే ఆమెను గుర్తుపట్టి రూపాయి కూడా తీసుకోవద్దని చెప్పి ఆయనే దగ్గరుండి ఆపరేషన్ చేశారంట. అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు డాక్టర్ గారు ఎవరి దగ్గర రూపాయి వదలడం, ఎవరిని కూడా విడిచిపెట్టడం, కానీ ఈమె దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడని ఆలోచన చేస్తే బైబిల్ చెప్తున్న మాట లేదా చరిత్ర చెప్తున్న మాట, ఆయన అంటున్నాడట ఆ పాపని ఆ తల్లికి ఇస్తూ, అమ్మ మీరు నన్ను గుర్తుపట్టారా? ఏమి తెలియదయ్యా, నేను ఎప్పుడు చూడలేదు. చూడలేకపోవడం ఏంటమ్మా, దాహానికి దాహం వేస్తుందని మీ ఇంటి దగ్గరికి వచ్చి మంచినీళ్ళు అడిగితే నాకు గ్లాస్ నిండా ఏమి ఇచ్చారు? మజ్జిగ ఇచ్చారు. ఆ మజ్జిగ తాగిన నేను మీకు ఏదైనా చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది. అదేంటంటే నీ పాపను బతికించే అవకాశం నా చేతికి వచ్చింది కనుక ఏం చేయగలిగాను? రుణాన్ని తీర్చుకున్నాను. ప్రేమ ఎప్పుడూ కూడా మనం ఇవ్వగలిగితే రుణం ఉంచుకోదంట. మన యేసయ్య ప్రేమ కూడా అంతే, రుణం ఉంచుకోదు. ఏదో ఆపద కాలంలో, అవసరాల కాలంలో అది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది.
అందుకని క్రైస్తవ జీవితంలో దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఫలములలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్విక, విశ్వాసం, ఆశా నిగ్రహం, ఈ 9 గుణాలు కలిగిన ఆత్మ సంబంధుడిగా మనం మారితే, ఇవి మనం ఇతరులకు పంచగలిగితే, ఇతరులకు చేయగలిగితే, ద్వేషిస్తూ వల్ల ఏం ఉపయోగం? ప్రేమిస్తే ఆ ప్రేమను తెలుసుకునే వ్యక్తి యేసు దగ్గరికి వస్తాడు. కాబట్టి నీ జీవితంలో క్షేమము ఏదైనా కావాలి అనుకుంటే యేసయ్య చూపించిన మొదటి అనుభవం ప్రేమించు. ఇబ్బందుల్లో ఉన్నవాడిని ప్రేమించు. ఇవ్వగలిగిన సహాయం, చేయగలిగిన దాతృత్వం, పెట్టగలిగిన ఆహారం పెడుతూ మనం ఇతరులను ప్రేమించగలమైతే ఒక దినాన్న మన జీవితంలో ఆ ప్రేమను తిరిగి పొందుకోగలం. బైబిల్ చెబుతుంది, నా పేరెంట్కి ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చిన పరలోకంలో దాని ప్రతిఫలం పొందుకుంటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. మంచినీళ్ళు ఇచ్చితే దేవుడు వదిలిపెట్టడంట. మనందరూ తెలుసు, అబ్రహాము దేవుడిని ఆపాడు. అయ్యా, ఎండ వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతావు? నన్ను విడిచి దాటిపోతావు ఏంటి? ఆగు, నీకు అన్నం పెడతాను, తినేళ్ళు అన్నాడంట. దేవుడు అన్నం తినంటున్నాడు, ఆహారం తిని. అబ్రహాము ఉట్టి చేతులు వెళ్ళగానే నీకేం కావాలో కోరుకో. ఏం కావాలి? నాకేం కావాలి? అయితే నీకు బిడ్డలు లేదని నాకు తెలుసు కనుక వచ్చి ఏడు నీకేమి ఇవ్వబోతున్నాను? బిడ్డలు. చూడండి ఎంత గొప్ప కార్యము. మన దేవుడు బాకీ పడే దేవుడు కాదు. ఎన్నో ఉన్నాయి. డబ్బులెత్తే ఒక ఆయన అన్నాడు, ఒక కొటేషన్ ఈ మధ్య కాలంలో చదువుతున్నా, మనుషులు అంటే శత్రువులుగా మారేది ఎక్కడే అంటే డబ్బు దగ్గరే. అదే వాడు బాగుపడతాడు రా, ఈ 10,000 అని చెప్పి వాడికి ఇస్తే వాడు బాగుపడడం సంవత్సరం తర్వాత నీకు డబ్బులు ఇవ్వడం మానేస్తాడు. నీకు వాడి శత్రువు అయిపోతాడు. మరి డబ్బు మనుషుని క్షేమాన్ని చేయనివ్వదు, నీ క్షేమాన్ని కోరుకునేవాడు. నీ దగ్గర 10,000 ఉంటే నువ్వు ఎప్పుడు పోతావా? నీ చెవులు తీసుకుందావా? నువ్వు ఎప్పుడు పోతావా? నీ ముక్కులో తీసుకుందావా? నువ్వు ఎప్పుడు అంతేగా. డబ్బు కానీ, బంగారం కానీ, నీ ఆస్తి కానీ, అమ్మ నువ్వు 100 ఏళ్ళు ఉండాలరా అని అంటదా. ఈ మధ్యలో ఒక దైవజనుడు నాకు మాట చెప్పాడు. ఒక కుటుంబంలో జరిగిందంట. అదేంటంటే భర్త గవర్నమెంట్ జాబు, ఆమె గవర్నమెంట్ జాబ్ అంట. అయితే భర్త చనిపోయాడు, ఆమెకు పెన్షన్ 25,000 వస్తుందంట. భర్త పెన్షన్, ఈవిడ గవర్నమెంట్ జాబు, ఈవిడికి 25,000 వస్తున్నాయి. ఎంతని ఆ తల్లి అందంట, నేను బతికినంత కాలం ఈ డబ్బు ఎవరికే? మీకే. కాబట్టి మీరు నన్ను బతికించుకుంటే మీకే ఉపయోగం. ఆ పిల్లలంట ఆవిడ బతికించుకుంటూ వస్తున్నారంట. ఎందుకంటే ఆవిడ బతుకుంటే 50,000 వస్తాయి. చూసారా డబ్బు ఎలా నడిపిస్తుందో మనిషిని. నేను ఓ చోటకి వెళ్ళా సమాధి కార్యక్రమం చేయడానికి. మా దైవజనులు మమ్మల్ని, అయ్యా ఓ చోటకి వెళ్ళు అని అంటే వెళ్ళా. అక్కడ ఒక ముసలావిడండి, ముసలావిడి, మా సమాధి మూసేస్తున్నాం అని అంటే ఎక్కడి నుంచి కొడుకొచ్చి ఆగండి 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 అన్నాడు. నేను ఇంకేంటో అనుకున్నా. మా అమ్మ ముక్కులో ఉన్న దాన్ని ఏమంటారు, ముక్కు పుడక తీడు మర్చిపోయాను అని చెప్పి నాగెత్తున్నాడు పట్టుకుని. కొన్ని అనుకున్నాను, కొన్ని మనుషులు క్షేమాభివృద్ధిని అడిగితే కొన్ని ఏం చేస్తే తెలుసా? డబ్బు, మా అమ్మ ఎప్పుడు పోతుందా, ఆస్తి ఎప్పుడు అవుతుందా, మా అమ్మ ఎప్పుడు పోతుందా, మెడలో ఉన్న బంగారం నాకు ఎప్పుడు ఎత్తుందా, మా అమ్మ ఎప్పుడు పోతుందా, ఆవిడ వెనకాల ఉన్న ఆస్తి, అంతస్తు, డబ్బు. కొన్ని మనుషుల్ని బతకనివ్వు, కొన్ని మనుషుల్ని బతకనిస్తాయి. అదేంటో తెలుసా? ప్రేమ. మనం చూపించే ప్రేమ మనం బాగుండాలని కోరుకుంటుంది, మనం ఉంటే బాగుంటుందని కోరుకుంటుంది, మనతో కలిసి నడవాలని కోరుకుంటుంది. మరి ఏమిస్తున్నావు నీ పిల్లలకి? ఏమి నేర్పుతావు? అరే నువ్వు ఎలా బతికిన డబ్బు సంపాదించరా అంటున్నావా? నలుగురిని ప్రేమించరా అంటున్నావా? మనం నలుగురు ప్రేమించాలంటే అమ్మాయిని ప్రేమించడం కాదు అంటే మళ్ళీ చెప్తున్నాను. నలుగురు ప్రేమించడం అంటే కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, అవసరాల్లో ఉన్న వాడిని ఆదుకుంటూ ప్రేమిస్తూ వెళ్ళాలే తప్ప కాబట్టి బంగారం సంపాదించిన, ఆస్తి సంపాదించిన, వీడు ఎప్పుడు పోతాడా, వాడిని ఎప్పుడు చూపేద్దామా అని చూసే లోకంలో మనం ఉన్నాం కనుక అన్నీ క్షేమాభివృద్ధి కలగ చేయవు. నీ డబ్బే నీకు క్షేమం అవ్వదు. కాబట్టి దేవుడు అన్నాడు, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది అంటున్నాడు. ఇక రెండో దగ్గరికి వస్తున్నాం చూడండి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 2వ మాట ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడు కానీ దుర్భాషదైనను మీ నోట రానియకుడే.
రెండోది, నీకు నాకు అందరికీ క్షేమాన్ని కలగజేసేది నీ నోటి మాట. నీ నోటి మాట అంట నిన్ను ఉంచాలా తీసేయాలా అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? జాగ్రత్తగా దాన్ని ఏమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే 4 కాలాలు ఉంటాం. నా నోరు నా ఇష్టం అని అనుకుంటే సొత్తుపెట్టి ఒకటి బిగుతాడు భర్త. కాబట్టి మనం నోటి మాట మంచి మాటలు మాట్లాడుతూ క్షేమాన్ని కోరుకుంటే మనకు కూడా మనం నోరేమిస్తుందంటే మంచి మాటలు మాట్లాడితే 4 కాలాలు బతికే అవకాశం ఇస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది అంటున్నాడు. ఈరోజు మన నోరు ఎలా ఉందో ఒకసారి ఆలోచించి, మంచి మాటలే మాట్లాడుతున్నావా లేదంటే దెబ్బలాడుతున్నావా? దెబ్బలాడితే మనుషులు దూరం అయిపోతారు, కానీ మంచిగా ప్రేమించే మాటలు మాట్లాడితే మనుషులు దగ్గర అవుతారు. ఈరోజు చాలా చోట్ల గొడవలు దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య. ఎందుకు అంటే ప్రియులారా, నోటి మాట వలనే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుతే ప్రియులారా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జాగ్రత్తమైనను ఏ విధమైన అపవిత్రమైనను లోభమైనను కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినదే. కనీసం పేరు కూడా ఎత్తకూడదు అంట. కొన్నిసార్లు మనం పేరెత్తి మాట్లాడతాం, దుర్భాషలు ఆడతాం, నోటిలో దోషల మాటలు మాట్లాడతాం. అందుకనే మనుషులు దూరం అయిపోతున్నారు. నువ్వు ఈ మాట బట్టి నీ మీద పగ పెట్టుకుంటున్నారు, నిన్ను చంపాలని చూస్తున్నారు. బైబిల్ చెప్తుంది, నీ నోటి మాట నీకు క్షేమాభివృద్ధిని కలగ చేయాలంటే నీ నోటి మాటలో దుర్భాష మాట్లాడకూడదు, పనికి మాలిన నీచమైన మాటలు రాకూడదు. ఎప్పుడు నీ నోరు క్షేమంగా ఉంటే నీ దేహం క్షేమంగా ఉంటుందంట. నోరు చెడ్డదైతే అందుకని అంటారు కదా, అరే సరిగ్గా మాట్లాడాలి లేకపోతే 32. నోరు తప్పు చేస్తే 32 పలుకి శిక్ష ఏంటి? ఏమండి మాట్లాడేది నోరా? దెబ్బలు కొట్టేటప్పుడు మరి ఏమంటారు? 32 పళ్ళు ఊడిపోతాయి అంటాం మనం. అంటే ఆలోచించేయండి, ఒక మనిషి నోటి మాట సరిగ్గా మాట్లాడకపోవడం వల్లే ఈ భూమి మీద నుంచి ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. ఈ భూమి మీద 4 పాటలు ఉండాలి అంటే నేను నోటి వెంట వచ్చే ప్రతి మాట నీకు క్షేమాభివృద్ధి కలగజేయాలనుకుంటే మంచి మాటలే మాట్లాడండి అంటారు. ఇది రెండోది. త్వరగా వెళ్ళిపోతున్నా. మూడోది చెప్తున్నాను చూడండి ప్రియులారా. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. దశలోనికి రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయించినట్లు ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగచేయుడి అంటున్నారు. ఐక్యత. కొంతమంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఒంటరిగా ఉంటేనే బాగుంటుందని. కొంతమంది అలా కాదు, నలుగురితో నేను ఉండాలి, నలుగురిలో నేను ఉండాలి అని కోరుకుంటారు. ఐక్యత. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం కూడా దేవుని ఆత్మ కూడా ఏం కోరుకుంటుందంటే ఐక్యతను కోరుకుంటుంది. నలుగురు ఉండాలి, మనతోనే ఉండాలని కోరుకోవాలి, నలుగురు ఐక్యతను కోరుకోవాలి. రా అని చెప్పి మనం తీసుకొచ్చేటట్లుగా మన ఐక్యత ఉండాలి. ఒంటరి బ్రతుకు ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. ఐక్యతగా ఉండి చూడండి. మా తాతగారు చెప్పారు, అరే మనవడా, నిన్ను ఎత్తడానికైనా నలుగురిని సంపాదించు. అంతేనా? మనం చచ్చిపోయాం, తీసుకెళ్ళాలని ఎవరు కావాలి? నలుగురు కావాలి. నలుగురు కావాలంటే నలుగురితో స్నేహమైనా కావాలిగా. నేను తీసుకెళ్ళాలి అదే చెప్తున్నా. లేదా దిక్కుమాలను చావు చేస్తాం. నేను పట్టించుకోకపోతే మున్సిపాలిటీ వాడు తీసుకెళ్తాడు, కుక్కలు వచ్చి పీగుతాయి, తర్వాత విషయం. దీని గురించి నేను మాట్లాడు. ఒక ఆత్మీయుడు ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది, నోటి మాట క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. మూడవది ఐక్యతగా నలుగురిని కలుపుకొని నలుగురితో సహవాసం చేస్తూ వెళ్తే. ఈ మధ్యన విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చినాయి కదా. నేను ఆ వరదలు చూశాను. అందులో ఒక ఆమె గురించి రాశారు. నిండా 21 సంవత్సరాలు. ఆమెను గురించి ఏం చెప్తాను తెలుసా? ఆమెను చూడడానికి కొన్ని లక్షల మంది వచ్చారు. అందరితో కలివిడిగా ఉంటుందంట, అందరితో మమేక్యంగా ఉంటుందంట. ఆవిడ ఒక సైంటిస్ట్ అంట. ఆవిడ అందరితో కలిసి ఉండడం బట్టి
ఆవిడ చచ్చిపోయేటప్పటికంట వాళ్ళందరూ చూడడానికి వచ్చారు. ఈ మధ్య కూడా మేము మామయ్య కలిసి వెళ్ళాం పేవడోళ్ళు. అందరితో కలిసి ఉంటాడట ఆయన చూడడానికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. కొన్ని వందల మంది వచ్చారు. కొంతమందికి చచ్చిపోతే చూడడానికి వెళ్తాం, 10 మంది కూడా ఉండరు, పట్టుమంది. కానీ కొంతమంది దగ్గరికి వెళ్తే విస్తారమైన జనం వస్తారు. కారణం ఏంటి తెలుసా? మనం ఏం చెయ్యం. 1 ప్రేమించడం, 2 నోటి మాటతో అందరిని పలకరించడం, 3వది కలుపుకునే తత్వం, ఐక్యత కలిగి ఉండడం. ఇవి మనుషులు ఏం చేస్తాయంటే క్షేమాన్ని కలగజేస్తాయి. నీ బాగును కోరుకుంటాయి, నీ బ్రతుకును కోరుకుంటాయి. ఇంకొక మాట కూడా చెప్పేసి ముగించేస్తాను. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 12-13 వచనాలు చదివితే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘములకు క్షేమాభివృద్ధి కలుగుచే నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి అంటున్నాడు. ఆత్మ సంబంధంగా తాగుడు లేకుండా, వ్యభిచారం లేకుండా, అసలు ఒక మాటలో చెప్పాలంటే పాపము లేకుండా జీవిస్తే నీ ఒంటికి క్షేమం, నీకు క్షేమం. తాగుతూ తిరుగుతూ నాది డబ్బు, నా ఇష్టం, నా తందనాలు, నా సుఖాలు అనుకుంటే అది నీకు క్షేమం ఉండదు. కాబట్టి 4 విషయాలు మీ ముందు పెడుతున్నాను. దేవుని ప్రేమ వలె మనం ప్రేమిస్తే మనకి క్షేమం. నోటి మాటతో మంచి మాటలు మాట్లాడితే అది మనకి క్షేమం. ఐక్యత కొరకు నలుగురిని కలుపుకుంటే అది మనకి క్షేమం. 4వది తప్పు, తాగుడు, వ్యభిచారాలు లేకుండా పరిశుద్ధంగా జీవించి ఆత్మ సంబంధమైన వరాలు పొందుకుంటే అవి మనకి క్షేమం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పౌలు భక్తుల ద్వారా ఈరోజు మాట్లాడుతున్నారు. నీకు క్షేమాన్ని కలిగించేవి నువ్వు చేయి, క్షేమాన్ని కలిగించేవే నువ్వు నడుచుకో. క్షేమం కానివి కూడా కొన్ని ఉన్నాయి. మనుషులు నమ్మి వెళ్తున్నావేమో, మనుషులు నమ్ముకుంటే అది వాటి క్షేమం కాదు. మనిషి జీవితం విషసర్పం లాంటిది. మనిషి ఎప్పుడు కాటేస్తాడో, ఎప్పుడు నీ మీద దాడి చేస్తాడో తెలియదు కనుక మనుషులు నమ్మమాక. దైవ సంబంధమైన దేవుణ్ణి, ఆయన చూపించే భక్తి మార్గం, 1 ప్రేమ, 2 మంచి మాటలు, శుభవచనమే నోటంతో ఉండాలి, 3వది ఐక్యత, 4వది ఆత్మ సంబంధం. ఇవి నీకు నీ కుటుంబానికి క్షేమం కలగజేస్తాయి. అంటే క్షేమాన్ని పొందుకునే కృప, ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.